ఏంటమ్మా ఒక్కదానివే ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు తెలుసమ్మా. ఏం ఆలోచిస్తున్నానరా? పెద్దమ్మ, రేఖ పెద్దమ్మ అలా ఎలక్షన్లో పోటీ చేసి హుషారుగా ఉంటే నువ్వేమో ఇలా ఇంట్లో ఉంటున్నావనే కదా. చెప్పమ్మా, నీకు ఇంట్రెస్టా చెప్పు. వాళ్ళని బెదిరించైనా సరే తప్పించి నిన్ను నిలబెడతానమ్మా. అంతేగాని నువ్వు ఇలా డల్గా ఉండడం నేను చూడలేనమ్మా. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? సారీ అమ్మా, ఇంకెప్పుడు నేను ఇలా మాట్లాడినమ్మా. ఏడవకమ్మా. అవునన్నా, ఎప్పుడు పెద్దమ్మ వాళ్ళతో గొడవ పడద్దు. వాళ్ళతోనే కాదు, ఎవరితోనూ కూడా. మీ స్కూల్లో వాళ్ళతో కూడా గొడవ పడద్దు. అందరూ చెప్పింది విను, సరేనా? ఎదురు తిరగొద్దు. అలాగే అమ్మా. నాన్న ఈశ్వర్, ఊరికే కోపం తెచ్చుకోవద్దు. అసలు కోపం అనేది మర్చిపో. ఎవరేమన్నా పట్టించుకోవద్దు. అదేలా అమ్మా, ఏమన్నా పట్టించుకోపోతే ఎలా? నా మీద ప్రామిస్ చేసి చెప్పు, ఎవరితోనూ గొడవ పడనని. ప్రామిస్ చేయను. ఏరా? ఇలా ప్రామిస్ చేసేస్తే ప్రామిస్ ఎవరి మీద అయితే చేస్తామో వాళ్ళు చనిపోతారంట. అందుకే చేయను. సుఖీ భవ సుమంగళి, సుఖీ భవ సుశీలవై చిరాయువై, సుఖీ భవ. ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేనని, నిండుగా నూరేళ్ళుగా ఉండిపోమని. సుఖీ భవ సుమంగళి, సుఖీ భవ సుశీలవై చిరాయువై, సుఖీ భవ. నేనేమైనా మిమ్మల్ని అది కావాలి ఇది కావాలి అని అడిగానా? నాకు మీరు ఇలా నా చుట్టూ ఉంటే చాలత్తయ్యా. మా మమ్మీ ఊరికే వాళ్ళందరు పనులు చేసి పెట్టడమేనా? మా మమ్మీకి ఏం చేయవా నానమ్మా? ఏంటమ్మా, లేకొద్దని బాధపడుతున్నావా? లైట్ తీసుకోమ్మా. చెప్పానుగా, తనెవరికీ అర్థం కాదు. లేదు శ్రీరామ్, లేక ఎండీ పోస్టుని కాదన్నా పర్వాలేదు, కానీ ఇంతకంటే ఇంకా గొప్పదాన్ని చేయాలరా. అందరూ లేఖని చూసి అసూయపడే స్థాయికి తీసుకెళ్ళి ఈశ్వర్ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. అవును శ్రీరామ్, ఇంతకాలం అక్షరని లేఖని ఒకలాగే చూశాను, ఇప్పుడు అలాగే చూస్తున్నాను. కానీ మన కుటుంబానికి లేఖ చేసిన మేలు మర్చిపోగలమా చెప్పు? లేఖే లేకపోతే మనకి ఈశ్వర్ దొరికేవాడా? సుధ జ్ఞాపకం మనకు మిగిలేదా? ఆ రేఖ
తనకి బిడ్డలు లేకుండా చేసిన ఈశ్వర్నే తన బిడ్డలాగా చూసుకుంటోంది. ఇంత చేసిన తనకి మనం ఏం చేస్తున్నాం? ఊరుకోమ్మా. నువ్వు అన్నట్టు లేఖకి తప్పకుండా ఏదో ఒకటి చేద్దాం. నువ్వు ఊరుకో. ఏంటమ్మా? నానమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అదేం లేదమ్మా, కంట్లో నలక పడితేనో. అవునమ్మా. అవునా నానమ్మా? నేను ఊదనా నానమ్మా? ఏమొద్దులేమ్మా, ఇంతకీ ఏంటో చెప్పు. రేపు మా టీచర్ ఆంటీ నందిని బర్త్డే నానమ్మా. అవునా రుక్మిణి? అవునమ్మా, రేపు ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. ఏమివ్వాలో మీ బాబాయ్ అడగమ్మా, సూపర్ గిఫ్ట్ చెప్తారు. ఏమో, చెప్తాడో ఇస్తాడో. బాబాయ్ చెప్పు. నాకు తెలియదేలా. నీకు తెలుసు బాబాయ్, చెప్పు. చెప్తారు బావే. రుక్మిణి బాబాయ్ని పట్టుకో, లేకపోతే పారిపోతాడు. ఆగు బాబాయ్. వదినా, నువ్వు కూడా తయారయ్యావన్నమాట. రేపు కదే బర్త్డే, రేపు చూద్దాంలే. రేపు గిఫ్ట్ ఇవ్వాలి కదా బాబాయ్. ఏదో ఒకటి చేద్దాంలేవే. అయినా నేను రేపు ఉండట్లేదుగా. అదేంటి బాబాయ్, నువ్వు ఉండకపోతే ఎలాగా? ఆహా. అవును శ్రీరామ్, నువ్వుండకపోతే ఎలా? అవును శ్రీరామ్, నువ్వుండకపోతే ఎలా? ఆహా. పుట్టినరోజు నాది కదా వదినా. వెళ్ళి పడుకోండి. నువ్వు ఉండకపోయావనుకో నీ పని చెప్తా. అబ్బో, ఏం చేస్తావే? ఆఖరికి నువ్వు కూడా నన్ను బెదిరించేదాని అయిపోయావా? ఎలా? బర్త్డేలు అంటే బర్త్డేలు తిన్నది అరక్క. శ్రీరామ్, రేపు నా బర్త్డే. రేపు నిన్ను చూడు ఎలా ఆట పట్టిస్తాను. ఏంటి, నన్ను చూడగానే బెదిరిపోతావా? పిల్లలకు కాదు, నీకు ట్యూషన్ చెప్పాలయో బుద్ధ అవుతారా? రేపు పార్టీ ఇస్తున్నానని చెప్తాను. రాకపో, అప్పుడు చెప్తాను నీ సంగతి. ఎవరి ఫోటో? ఆ, అది మీకు అనవసరం అండి. లవ్వా? చెప్పానుగా మీకు అనవసరమని. సరేలే, ఫోటో చూపించు. అది లవ్వో కాదో, నీకు సరైన జోడీయో కాదో కూడా చెప్పేస్తాను. ఇవ్వు ప్లీజ్, ఇది నా ప్యూర్లీ పర్సనల్. నేను పర్సనల్ గానే ఉంచుతాలే, పబ్లిక్ చేయను. చూపించు. నా పర్సనల్ మ్యాటర్స్ మీకు చెప్పడం నాకు ఇష్టం లేదు. అరే, ఎందుకంత కంగారు? ఓకే ఓకే, చూపించక్కర్లేదులే. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్తున్నావేంటి? అంటే నన్ను వెళ్ళిపోమనా? మరి ఐ లైక్ యూ అని అంటావు? ప్లీజ్ అండి, రేపు మాట్లాడుకుందాం. ఏంటిది ఇంత కంగారు పడుతోంది? ఏమై ఉంటుందబ్బా? ఆ ఫోటోలో ఉంది నాకు తెలిసిన వాడయి ఉంటాడా? ఏమోలే, చావని. దీని గురించి మనకెందుకు టైం వేస్ట్ చేసుకోవడం? ఇటు పక్కది బాబాయ్. పెట్టు. మాకు తెలుసు. ఏంటే? ఏమో, ఇదంతా ఏంటి? ఇప్పుడు వదిలేటి? ఇదిగో. యాదవ్ ఉద్యోగం. పెట్టు త్వరగా. పెడుతున్నానే. ఎందుకంత కోపం నాపై?
ఏంట్రా ఆ కేక్ ఏంటి అంత చిన్నది తెచ్చావు? పెద్ద తేవచ్చుగా, అందరికి సరిపోలు కదా. ఇంకోసారి బెలూన్లు కేకులు అన్నావు అనుకో తోక కట్ చేసి పారేస్తాను. నువ్వేంటే ఓ తెగ ఆర్డర్లు వేసేస్తున్నావు. పిల్లకొని చూసావా 2 ముక్కలు అయిపోద్ది. పైన ఎలా గట్టేస్తాను. ఏంటే ఆ కేకలేంటి? నిన్ను కాదు నానమ్మ పిలిచింది. చిన్న నానమ్మ, మమ్మీ డాడీ అందరూ రండి. ఏంటమ్మా ఎందుకలా అరిచావు? శ్రీరామ్, ఏంటిదంతా? ఉదయాన్నే ఈ హడావిడేంటి? అది మీ కోడల్ని అడగండి, నన్ను కాదు. అసలేమైందిరా? లేకెందుకు కట్టమంది? కర్మనయా, నా కర్మ. ఒరే శ్రీరామ్, నేను 3 అంకెలు లెక్క పెడతాను. ఈ లోపటి డెకరేషన్ ఎందుకో నువ్వు చెప్పలేదనుకో. ఇదిగో సల్మాను, అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకో. మంచి తిక్కలో ఉన్నాను. అది సరే శ్రీరామ్, ఏం తల్లి నువ్వెందుకు అరిచావు? బాగా పొగరెక్కువైంది నానమ్మ. ఆహా. ఏం చెప్పినా తంతా తంతా అంటున్నాడు. కట్టమంటే కట్టట్లేదు. శ్రీరామ్, ఎందుకు ఈ డెకరేషన్ చెప్పు? ఇంతకీ లేకేదిరా? ఏమో ఎవడు తెలుసు. ఇటీ 2 పిలకలు వేసుకుని ఇడే. ఒరేయ్, ఎందుకురా ఈ డెకరేషను? అది ఆ టేపీ. చెప్పరా ఎందుకు? నిన్నేరా శ్రీరామ్, మాట్లాడవేంటి? చెప్పు శ్రీరామ్, ఎందుకు? ఇక్కడేనా? ఇలా కాదురా. అమ్మా ఇప్పుడు చెప్పరా ఈ డెకరేషన్ ఎందుకు? అమాయకుడిని చేసి అటు లేక ఇటు మీరు అందరూ ఆడేసుకుంటున్నారు. నువ్వు చెప్పకపోయావనుకో మామూలుగా ఆడుకోరు, ఫుట్బాల్ ఆడుకుంటా. చెప్తాం, దానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు? అమ్మా అక్షర, ఏంటత్తయ్యా? పాపం కొట్టి కొట్టి అలసిపోయాడు. నువ్వు వెళ్ళి కాఫీ పట్టరమ్మా. ఏంటి పెద్దమ్మా, నీకు కూడా చులకనైపోయానా? ఇప్పుడు ఎందుకో నువ్వు చెప్పకపోతే నేను ఆ, కూడా. నువ్వు అలాంటి డెసిషన్లు నేను తీసుకోకు, చెప్తాను. అయినా మీరందరూ మర్చిపోయి నన్ను అంటారేంటి? అయినా వీళ్ళు చెప్పలేదా మీకు? వాళ్ళ టీచర్ నందిని బర్త్డే అంట. అదే విషయం. అదే విషయం. కరెక్టే కదూ? అసలు ఆ సంగతే మాకు గుర్తులేదు. మా ఇంట్లో ఉన్న మనుషుల బర్త్డేలే మనకు గుర్తుండవు, అలాంటిది పరాయి వాళ్ళ బర్త్డేలు ఎక్కడ గుర్తుంటాయి? ఇక ఆపుతారా? మరీ ఓవర్ చేస్తున్నారు. ఆవిడ ఇంట్లో ఉంచడమే గొప్ప, మళ్ళీ ఎక్స్ట్రా ట్యాక్స్లు ఒకటా? శ్రీరామ్, ఆమె వింటే బాధపడుతుంది. లేదులే. మీ చెల్లెలు బయటికి తీసుకెళ్ళింది గుడికి. అమ్మా, ఇదంతా చూస్తుంటే నీకేదో తేడాగా అనిపించట్లా? ఇందులో కొత్త ఏముందమ్మడో, ఈ జనం మొత్తం తేడా ఊళ్ళే. హా, అవును కదా. మరి మనల్ని తేడా అంటారేంటి? పిచ్చోళ్ళే, అందుకే అలా అంటారు. చూడు చూడు. ఇప్పుడు నాకు విషయం బాగా క్లారిటీగా అర్థమైంది. ఏంటో అది? నీ మనసులో ఏదీ లేకపోతే ఉదయం 9 దాకా నిద్రలేవని నువ్వు ఇలా అందంగా డెకరేషన్ చేసావంటే ఏదో ఆపండి. తొక్కలో అనాలిసిస్ మీరును. రాత్రి లేకతో చిన్న బెట్ కట్టి ఓడిపోయా. బెట్టా? అబ్బో, బెట్టు. ఏం పెట్టారు? అది ఇప్పుడు అవసరం మీకు అది? అవసరమా చెప్పండి. సరే సరే, ఓడిపోతే ఏ గిఫ్ట్ డబ్బులు ఇవ్వాలి, కానీ ఇదేంటి? కదా, ఆ, నేను అదే అన్నాను, కానీ డబ్బులు వద్దంట. ఓడిపోయావు కదా, రేపొద్దున నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నువ్వు నందిని బర్త్డేకి హాల్ అంతా డెకరేట్ చేయంది. అది విషయం. ఇదిగో విషయం చెప్పి ఎక్కడ మళ్ళీ ఓ అంటారేంటి? ఇక ఆపండి, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇదిగో ఓళ్ళు కూడా లేవు చెప్తున్నా. మరింత చేసి లేక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి? సాయంత్రం పార్టీ చేసుకోవచ్చు కదా. సాయంత్రం అంతా ఎన్నికల గురించి మాట్లాడుకోవాలంట. నామినేషన్ ముందే సెలబ్రేషన్ పూర్తి అవ్వాలంట.
అందుకే ఆంటీ గారు ఏదో పని ఉందని ఫోన్ చేశారంట, ఈవిడ వెళ్ళిందంట. అది మ్యాటర్. ఇక మళ్ళీ ఓల్ లేవు. హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే హ్యాపీ ఏంటో బర్త్డే చేయమని ఆ లేఖ చెప్పి వెళ్ళడం ఏంటో, దాని మొగుడు డెకరేషన్ చేయడం ఏంటో, వీళ్ళందరూ పొలవమని పాటలు పాడడం ఏంటో. చెప్పాను కదా అమ్మడో వీళ్ళు పెద్ద తేడాగాళ్ళని. అది కాదే, తొక్కలోది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అది ఇంపార్టెంటా, లేకపోతే బర్త్డే ఇంపార్టెంటా? ఎక్కడో కొడుతోందే. ఆ రోజు నాకు ఎక్కడికో వెళ్ళొస్తూ పట్టుపడింది. మళ్ళీ అక్కడికే వెళ్ళుంటుంది. ఈ పిచ్చి మూక దాని మాటలు నిజమని నమ్మి ఇదంతా చేస్తున్నారు. ఇదిగోమ్మా, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా, కేక్ కట్ చేద్దు గాని. అబ్బో! అయ్యో, ఇవన్నీ ఇప్పుడెందుకు మేడం? ఎందుకంటా వింటమ్మా, బర్త్డే కదా, తీసుకో. వెళ్ళమ్మా, వెళ్ళు. ఈవేళ స్కూల్కి డుమ్మానే కదా. అంత సీన్ లేదురా. 5 నిమిషాలు కేక్ కట్ చేస్తారు, తినేసి బయలుదేరు. ఛాన్స్ దొరికితే చాలు స్కూల్ డొమ్మా కొట్టడానికి రెడీ అయిపోతారు. ఇదే మండుద్ది నాకు. అరే ఇప్పుడు ఏమైందిరా? దగ్గొచ్చింది, దగ్గాం. ఆహా. ఒరేయ్, అయినా నాకు విషయం అర్థం కావట్లేదు. నీకు పద్దాక ఎందుకురా కోపం వస్తుంది? నీకు ఈ మాత్రం అర్థమైతే ఇంట్లో ప్రతిపక్షం ఎందుకుంటది పెద్దమ్మా? నిద్రపోతున్న సింహాన్ని లేపడం అంత మంచిది కాదు. మీ గొడవేదో మీరు చూసుకోకుండా మధ్యలో నా టాపిక్ ఎందుకు? ఎందుకంటే అనవసరంగా భుజాలు అడుగుకుంటారు. హా? అంటే నన్నే కదా. అబ్బా రేఖ, నువ్వు ఊరుకోవే. అసలే నాకు తలనొప్పిగా ఉంది. అక్షరా, నీకెంతసేపు అయింది కాఫీ తీసుకురామని చెప్పి? అవును వదినా, మర్చిపోయిన అత్తయ్య. నాకు కూడా కాఫీ తీసుకురా. నాకు కూడా తలపోటుగా ఉంది. నువ్వు వెళ్ళి కేక్ తీసుకురారా. అందరు రెడీ అయ్యారండి. గో 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 గో. పదండి. అమ్మా. బావగారు, అక్కేది? ఏముందమ్మా, చరా మామూలే. మనందరం హ్యాపీగా ఉన్నప్పుడు తలనొప్పి అంటూ పడుకోవడం. పడుకుంది పైన. అదే ఏదైనా గొడవ అయినప్పుడు చేసినప్పుడు చెంగున వచ్చేస్తుంది. అదే ఈ అమ్మాయిని ఏమన్నా అన్నాం అనుకో, తలనొప్పి కాళ్ళు నొప్పులు పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. మా అత్తయ్యని నలుగురు ముందు కామెంట్ చేయడం కరెక్ట్ కాదు.